హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్ దేవరకొండ. సతీష్ టాక్స్ తెలుగు. ఈరోజు టాపిక్లోకి వస్తే, ఒక చిరునవ్వుతో మనం కోల్పోయేదేమి ఉండదు, కానీ అది కొత్త సృష్టిని చేయగలదు. ఒక నవ్వు అలసిపోయిన వాళ్ళకి విశ్రాంతి లాంటిది. నిరాశ చెందిన వారికి సూర్యోదయం లాంటిది. విచారంగా ఉన్నవారికి సూర్యరశ్మి లాంటిది. అలాంటి నవ్వుని బ్రతిమాలితే ఎక్కడ దొరకదు. కొనాలంటే ఏ షాప్లో కూడా దొరకదు. ఎవరి దగ్గర అరువు తెచ్చుకోలేం కూడా. నవ్వుకి ఖర్చే లేదు, కానీ నవ్వడం మర్చిపోతేనే హాస్పిటల్ చుట్టూ మందులు ఇవన్నీ చాలా ఖర్చు అవుతుంది. అందుకే ఎప్పుడు నవ్విస్తూ ఉండండి. ఎప్పుడు నవ్వుతూ ఉండటం అంటే అది ఎంతలా అంటే, నీ చిరునవ్వు ముందు నీకున్న సమస్యలన్నీ చిన్నబోవాలంతే. నీ దగ్గర సంచులు కొద్దీ డబ్బు ఉండొచ్చు, కానీ ఆ డబ్బుతో చిరునవ్వును కానీ సంతోషాన్ని కానీ పొందలేనప్పుడు నీ దగ్గర ఎంత డబ్బున్నా దానికి అర్థం లేదు. చిరునవ్వు అనే ఆయుధం నీ దగ్గర ఉన్నంత వరకు నీకు ఓటమే లేదు. నవ్వుతూ ఉన్న వాళ్ళంతా ఆనందంగా ఉన్నారని కాదు. ఇప్పుడు పేదవాళ్ళు కానీ, మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ స్మైలీ ఫేస్తో ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ప్రొఫెషన్లో కానీ ఆ విధంగా నవ్వుతూ ఉంటారు. వాళ్ళ నవ్వు వచ్చేసరికి వాళ్ళు మానసికంగా ఎంత దృఢంగా ఉన్నారనేది తెలియజేస్తుంది. అంతేగాని వాళ్ళకేం బాధలు లేవని, కష్టాలు లేవని కాదు. కష్టాలు, బాధలు అందరికీ ఉంటానే ఉంటాయి, కానీ పైకి నవ్వుతూ ఉండాలి. నిజం చెప్పాలంటే మంచితనంలోంచి ఆనందం పుడుతుంది. ఆ ఆనందంతోనే మనకి నవ్వు వస్తుంది. నవ్వు నిజమైనది కావచ్చు, ఆర్టిఫిషియల్ కావచ్చు. నవ్వటానికన్నా ముఖం చిట్లించడానికి ఎక్కువ కండరాలు పనిచేయాల్సి వస్తుంది. ముఖం చిట్లించడం కన్నా నవ్వటం చాలా సులభం. అంతేకాక నవ్వు ఒకరి నుంచి ఒకరికి అంటుకుంటుంది, అంటువ్యాధిలాగా. అది మన అందానికి మెరుగులు దిద్దే అతి చౌకైన సాధనం. నవ్వు ముఖాన్ని అన్ని వేళలా అందరూ ఆహ్వానిస్తుంటారు. కాబట్టి అందరూ ఏదో దిగాలుగా ఏదో పోయినట్టు ఫేస్ పెట్టుకోకుండా అందరూ నవ్విస్తూ ఉండాలని చెప్పి కోరుకుంటూ, మీ సతీష్ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.